నమస్కారం. ఈరోజు శివపురాణంలోని మరికొన్ని విషయాలు తెలుపుతాం. శివపురాణంలో విద్యేశ్వర, రుద్ర, వినాయక, ఉమా, మాతృ, ఏకాదశ రుద్ర, కైలాస, శతరుద్ర, కోటి రుద్ర, సహస్రకోటి రుద్ర, వాయు, ధర్మ సంహితలు అనే ఖండాలు ఉన్నాయి. అలాగే విద్యేశ్వర సంహితలో 10,000, రుద్రలో 8,000, వినాయకలో 8,000, ఉమలో 8,000, మాతృ సంహితలో 8,000, ఏకాదశ రుద్ర సంహితలో 13,000, కైలాస సంహితలో 6,000, శతరుద్ర సంహితలో 3,000, కోటి రుద్ర సంహితలో 9,000, సహస్రకోటి రుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 శ్లోకాలున్నాయి. మొత్తంగా 1,00,000 శ్లోకాలున్నాయి. శివుడు మొదటగా ఒకే పురాణాన్ని నిర్మించాడు. ఆ తరువాత అధ్యయనం సులభంగా ఉండాలని ద్వాపర యుగంలో మహర్షులు 18 పురాణాలుగా విభజించారు. వేదము సార్వభౌమ స్థానంలో ఉంటుంది. వేదం ప్రభు సంహితము, పురాణాలు మిత్ర సంహితాలు, అంటే మిత్రుని వలె హితోపదేశం చేస్తాయి. సూత మహర్షి ఇలా చెప్పసాగారు. ఒక సమయంలో 6 గణాలకు చెందినటువంటి మహర్షులు సమావేశమయ్యి పరబ్రహ్మము గురించి చర్చించారు. అయితే వారికి సమాధానం దొరకలేదు. అప్పుడు వారు బ్రహ్మదేవుడిని ఇలా అడిగారు: ఓ పితామహ, సర్వతత్వములకు అతీతమైన తత్వం ఏది? పురాణ పురుషుడు ఎవరు? అవ్యక్తమునకు కూడా ఆధారమైన వారు ఎవరు అని వాళ్ళు అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఎవరి గురించి చెప్పడానికి వాక్కుకు శక్తి లేదో, ఎవరి మనసు ఊహించలేదో, ఇంద్రియములు పంచభూతములతో కూడిన ఈ జగత్తు ఎవరి నుండి పుట్టినదో, త్రిమూర్తుల కంటే ఎవ్వరు పూర్వుడో ఆయనే మహాదేవుడు అని చెప్పాడు. ఆయన సర్వజ్ఞుడు, జగదీశ్వరుడు. శివభక్తి ఒక్కటే మోక్షమునకు కారణము. అలాగే లోకంలో చెట్టు నుండి విత్తనము, విత్తనము నుండి చెట్టు ఎలా పుడుతున్నాయో, అలాగే దైవానుగ్రహం వల్ల భక్తి, భక్తి వల్ల దైవానుగ్రహం కలుగుతాయి. అప్పుడు మునులు, పితామహ, లోకంలో సాధించవలసిన వాటిలో ఉత్తమమైనటువంటి సాధ్యము ఏది? దానికి ఉత్తమమైన సాధనము ఏది? సాధకుడు ఎలా ఉంటాడు అని అడిగారు. అలాగే మాకు సాధన స్వరూపం చెప్పమని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలాగూ చెప్పాడు: శివపదమును పొందుట ఒక్కటే సాధ్యము, శివభక్తి ఒక్కటే సాధనము, శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారము చేత శాశ్వతము కాని ఈ లోకమునందు ఆసక్తి లేనివాడు సాధకుడు అని తెలిపాడు. శివపదము పొందడానికి మహాసాధనే మార్గము. మహిమోపేతమైన శివకథలను వినడం, ఆయనను కీర్తించడం, ఎల్లప్పుడూ మనసులో ధ్యానించడం, ఈ 3 మహాసాధన అని అంటారు. ఈ మహాసాధన వల్ల భక్తులను ఏ రోగాలు చేరవు, ఎప్పుడు ఆనందంతో ఉంటారు, అలాగే శుభాలు పొందుతారు అని తెలిపాడు. ఆ తరువాత మునులు బ్రహ్మదేవుడిని ఈ విధంగా అడిగారు: శ్రవణము, మననము, కీర్తనల గురించి చెప్పండి అని. అప్పుడు బ్రహ్మదేవుడు శివపూజ, శివ మంత్రజపము, శివుని గుణాలను, రూపమును, లీలలను, నామములను మనస్సులో ఆలోచించుటే, స్మరించుటే మననము. శివుని ప్రతాప, గుణ, రూప, లీలా విశేష నామవైభవాన్ని వాద్య సహకారంతో రాగయుక్తంగా, గానరూపంగా, వేదాధ్యయన రూపంగా కీర్తించటం కీర్తనం. శివుని కథలను ఆసక్తితో వినడం శ్రవణము. మంచివారి సాంగత్యముల వలన శ్రవణం, ఆపై కీర్తనం అలవాడుతుంది. తరువాత మననం సిద్ధించి ఈశ్వరానుగ్రహంతో సర్వము సిద్ధిస్తుందని చెప్పాడు. ధన్యవాదములు. మరొక వీడియోతో ముందుకు వస్తాం.